నమస్తే, కేటీ న్యూస్కి స్వాగతం. పొద్దుగాల ముచ్చట్లకి సుస్వాగతం. వార్తా విశ్లేషణ చూద్దాం. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉపాల నాగరాజు గారు కూడా జాయిన్ అవుతున్నారు. కేటీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. సో చూద్దాం, ముందుగా ఈనాడు చూద్దాం. మాట ఇచ్చా, రుణమాఫీ చేయాల్సిందే. ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ జరగాలి. బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై నివేదికలు రూపొందించండి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. 18న రాష్ట్ర మంత్రివర్గం భేటీ. సో ఇక్కడ చూద్దాం. పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ 2 తర్వాత కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. గత 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలు జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలి. 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటివి అంశాలను సత్వరం పూర్తి చేయాలి. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలి. పీఠమూడిపడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. సరే, ఈ రుణమాఫీ అనేటువంటిది మనకి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 హామీల భాగంగా చేశారు. సో ప్రతిపక్షాలు కూడా మనకి ఈ ఎంపీ ఎలక్షన్లో ప్రధాన ఆయుధంగా చేసుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే మన సీఎం గారు ఎలక్షన్ కోడ్ ఉన్న విధంగా మనం అమలు చేయలేకపోయాము. ఇప్పుడు మాత్రం దీన్ని వేగవంతం చేయాలనే విధంగా చూస్తున్నట్లు అనుకోవచ్చు అంటారా? అదే ఇప్పుడు బ్యాంకర్లతో, ఎందుకంటే నిక్కచ్చిగా చెప్పడం జరిగింది, 15లోగా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను, డెడ్ లైన్ పెట్టుకొని చేయడం జరిగింది. సో అదే విషయాన్ని ఇక్కడ రేపు 18లో కూడా మంత్రివర్గ భేటీ చేస్తూ ఉంటున్నారు. సో ఇది ఇలా ఉంచితే ఇంకొకటి ఇక్కడ పునర్విభజన చట్టం గురించి, తర్వాత 2 రాష్ట్రాలు తెలంగాణ ఏర్పడడానికి ముందు ఈ 2 రాష్ట్రాలు 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఎవరి రాజధాని వారిదే. సో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది. సో కంప్లీట్గా ఎప్పుడైతే విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ రాజధాని కేవలం తెలంగాణకే. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పూర్తి అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన గెస్ట్ హౌస్లు కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే. అదేవిధంగా ఉద్యోగుల పరిస్థితి కూడా ఉంది. ఉద్యోగుల విషయాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలను సత్వరమే పూర్తి చేయాలంటారు. సో ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? సో సార్, ఈ ఉద్యోగాలు వచ్చేటప్పటికి మనకి చాలా వరకు కూడా ఇంతకుముందు ఆంధ్ర ఉద్యోగులు కూడా తెలంగాణలో ఉండడానికి ఇష్టపడ్డారు. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా పోవడానికి ఇష్టంగా ఉన్నారా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో చట్టంలో ఏం చెబుతుంది, మనకి ఆ చట్ట ప్రకారం ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మరి ప్రభుత్వం అనేది చూసుకుంటుందని నేను అనుకుంటున్నాను. నెలాఖరులోగా కొత్త వీసీలు నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ అనుమతి, సెర్చ్ కమిటీలు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇది యాక్చువల్గా యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్లు లేరు. అంతకుముందు చాలా గత ప్రభుత్వం ఎక్కడికక్కడ అంటే వాళ్ళకి సరైనటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ వీసీలు కానీ లేక ఇన్ఛార్జీలను పెట్టి నియమించింది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థులు కూడా. సో ఇప్పుడు దీనికి కొత్తగా రిక్రూట్ చేయడానికి శ్రీకారం చుట్టారు. సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో చాలా యూనివర్సిటీస్లో టీచింగ్ స్టాఫ్ పక్కన పెడితే కనీసం యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక వీసీలను కూడా నియమించలేనటువంటి దుర్భాగ్య స్థితిలో మనం ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా వీటిని స్ట్రీమ్ లైన్ చేసేసి ఈ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఫస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని నియమించి ఆ తర్వాత దశల వారీగా స్టాఫ్ను కూడా నియమించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. పూర్తి వార్త చూద్దాం ఒకసారి. విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను అంటే వైస్ ఛాన్సలర్ నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పోలింగ్ ముగిసినందువల్ల ఈ ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపింది. ఈసీ నుంచి అనుమతి రావడంతో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కొక్క వర్సిటీకి 3 ప్రొఫెసర్ల చొప్పున పేర్లను ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కి పంపిస్తాయి. గవర్నర్ ఆమోదించిన తర్వాత వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ప్రస్తుతం నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశన్ తెలిపారు. సో ఎలా ఈ నెలాఖరులోగా పూర్తిగా ప్రక్రియ పూర్తి చేయాలనే ఒక నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది నిజంగా ఒక్కో యూనివర్సిటీకి 3 నామినేషన్లు, 3 ప్రొఫెసర్ అంటే 3 నామినేషన్స్ అనేవి మనకి రాబోతున్నాయి. సో ఆ 3 నామినేషన్లు ప్రభుత్వం మనకి ఎవరినైతే చూస్ చేసుకుంటుందో వాళ్ళు మనకి బీసీగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ నియామకాల ప్రక్రియ కూడా మనకి నెలాఖరులో అంటే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక మంచి శుభపరిణామం. మేడిగడ్డపై పీఠముడి బ్యారేజీ పునరుద్ధరణపై ముందుకు సాగని సిఫారసులు, ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటున్న ఎల్ఎన్టీ, చట్ట ప్రకారం వెళ్దామంటున్న నీటిపారుదల శాఖ. సరే పూర్తి వార్త చదువుదాం, తర్వాత మాట్లాడదాం. మరో 2 వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజ్కి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసుల మేరకు పనులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ లేఖ రాయగా ఏ పనికి ఎంత ధర అనేది నిర్ధారించి అనుబంధ ఒప్పందం చేసుకోవాలని నిర్మాణ సంస్థ కోరుతుంది. మంగళవారం హైదరాబాద్ జల సౌధలో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విషయంపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు మొదట పనులు చేయాలని చట్ట ప్రకారం అదనంగా చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం ఇస్తుందని ఒప్పందం ప్రకారం ఏజెన్సీనే భరించాలనేసి ఈ ప్రతిపాదన ఉంది. సో ఇదేంటి దీని అంటే ఇప్పుడు రిపేర్లకు సంబంధించిన సమస్య, అసలు మేడిగడ్డ సమస్య, అసలు నిధుల సమస్య. ఈ నిధులు ఈ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? డ్యామేజ్ సమస్య. అది అట్లా ఉంటే దాన్ని పరిష్కరించడానికి, దాన్ని ఏదైనా పునరుద్ధరించాలంటే నిధుల సమస్య ఎవరు పెట్టుకోవాలనేది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వర్షాకాలం త్వరలోనే రాబోతుంది. సో వర్షాకాలం ముందే దీన్ని చేయవలసిన అవసరం ఉన్నది. సో మరి ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నది అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నిధుల సమస్య అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవైపు ఎల్ఎన్టీ వైపు వాళ్ళకి నిధులు లేకపోవడం, లేకపోతే వీళ్ళు ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు వేచి చూడడం, ఇలా అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మరి ఎలా హ్యాండిల్ చేస్తారనేటువంటిది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. హింస ప్రచురుతుంటే మీరేం చేస్తున్నారు? ఏపీసీఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసగట్టలేకపోయారని ప్రశ్న. నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు. ఇది మొన్న పోలింగ్ సందర్భంలో హింసాకాండ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటువంటిది రాజకీయంగా చైతన్యవంతులు. సో సహజంగా ఎక్కడైతే మనకి 2 పార్టీల మధ్య చైతన్యం ఎక్కువ ఉంటుందో అక్కడ ఘర్షణలు అనేది సహజము. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో మరి ఇక్కడ కేంద్రం కూడా అదే ప్రశ్న అడుగుతుంది, మీరు ఎందుకు ముందే పసిగట్టలేకపోయారని అడుగుతున్నారు. చల్లని కబురు. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి ఋతుపవనాలు వాతావరణ శాఖ. దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి 1-2 రోజులు అటు ఇటుగా నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే ఋతుపవనాల కదలిక ఉందని వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో విత్తనాలు వేసే జూన్ జూలై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. సరే, ఇది ఒక విధంగా చూసుకుంటే మనకి రైతులకు శుభవార్త. ఒక విధంగా చూసుకుంటే మనకి ఆల్రెడీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి ఆల్రెడీ మనకి నైరుతి ఋతుపవనాలు రావడం జరిగింది. కేరళకు వచ్చేటప్పటికి మే 31వ తారీఖు రావడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా మనకి న్యాచురల్ గా చూసుకుంటే కొద్దిగా ముందుగానే మనకి ఋతుపవనాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం చూసుకుంటే అటు ఎల్నినో కానీ లానినో కానీ అంటే వస్తే అతివృష్టి కానీ లేకపోతే అనావృష్టి కానీ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి అదే చూపించారు. ఇక్కడ లానినా ప్రభావం ఈసారి ఆగస్ట్ సెప్టెంబర్ కాలంలో మనకి అధిక అంటే సాధారణ కంటే అధిక వర్షపాతం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇదే కనుక జరిగితే భూగర్భ జలాలు చాలా పెరుగుతాయి.
రైతులకు ఉన్నటువంటి సమస్య అంటే తీర్పు కొద్దిగా మనకి అధిక వర్షపాతం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మనం దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం, సుప్రీంకోర్టు ఆయన ప్రత్యేకంగా చూసింది, అమిత్ షా కీలక వ్యాఖ్యలు. కేజ్రీవాల్ బెయిల్ రావడం అనేటువంటిది మనకి అసాధారణ తీర్పు అని చెప్పేసి ఇక్కడ అమిత్ షా గారు పేర్కొంటున్నారు. సో ఎలాగైతే చట్ట ప్రకారం వెళ్ళారో చట్ట ప్రకారము వాళ్ళకి బెయిల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ఇది. సో ఇది మనం ఒక రాజకీయ వ్యాఖ్యలు అనుకోవచ్చా లేకపోతే ఏ విధంగా అనుకోవచ్చు అనేది మనము తర్వాత చూద్దాం. దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం, లోక్సభ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ మోసం బయటబయలు, బారాస అధినేత కేసీఆర్ ధ్వజం, నేడు నియోజకవర్గాల్లో నిరసనకు పిలుపు. ఇది కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. దొడ్ల ఓట్లకి బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం అంటున్నారు. మరి ఆయన కాలంలో ఏ మాత్రం బోనస్లు వచ్చినాయి అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు సో ఇప్పుడు జనాలందరూ యాక్చువల్గా ఉన్నప్పుడేమో సన్నబియ్యం కావాలి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసేసి దొడ్డు బియ్యానికి మనకి బోనస్ ఇవ్వట్లేదు అని చెప్పడం అనేటువంటిది ఇది ఒక రాజకీయ ఒక ఎత్తుగడ లాగానే మనకి అనిపిస్తుంది. అంతే, ఇది ఒక హాస్యాస్పదం మాత్రమే కాదు, ఇది కేవలం ఒక రాజకీయ ప్రయోజనం కోసమే చేసినట్టుగానే మనకు అనిపిస్తుంది. రాష్ట్ర విభజనకు 10 ఏళ్ళు, 18న కేబినెట్ పెండింగ్ సమస్యలపై ఫోకస్. ఈ హైదరాబాద్ ఇక రాష్ట్ర రాజధాని, జూన్ 2 తర్వాత పెను మార్పులు, ఏపీతో కూటములపై చర్చలు, సమగ్ర నివేదిక తయారు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం, మంత్రులు ఉత్తమ్ పొంగులేటితో చర్చ, ప్రజా సమస్యలపైన సమాలోచనలు అంటూ ఇది ఉంది. దాని తర్వాత రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం, తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి, వర్షాలు ప్రారంభమయ్యేలోగా పూర్తి కావాలి, రైతులకు అండగా నిలబడదాం, రుణమాఫీ చేసి తీరాల్సిందే, విధి విధానాలు రూపొందించండి, తక్షణమే నిధులు సమీకరించండి, సీఎం రేవంత్ ఆదేశం, సచివాలయంలో ఉన్నత సమీక్షలు, మంత్రులు ఉత్తమ్ పొంగులేటి శ్రీధర్ బాబు హాజరు. సో ఇది మిల్లర్ల పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మనకి ఈ ఎంపీ ఎలక్షన్ లో కూడా చూసినట్లయితే ఈ రైతుల యొక్క ధర్నా అనేటువంటిది చాలా వరకు మనకి కాంగ్రెస్ పార్టీకి ఒక డెంట్ అనేది కలిగించినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ప్రత్యేకించి ఒక రుణమాఫీ అయితే ఏమిటి, అంతేకాకుండా 2 నెలల నుంచి ధాన్యం కొనుగోలు చేయట్లేదు అనేటువంటి ఒక అభియోగాలు అనేటువంటివి మనకి చాలా నష్టం అనేది చేకూర్చింది. సత్వరం అంటే అప్పుడు ఒక ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మాత్రమే అంటే దాన్ని కొనుగోలు చేయలేకపోయారు. సో ఇప్పుడు దాన్ని త్వరితగతిన మనకి దాన్ని ఆ ధాన్యం కొనడం మాత్రమే, ప్రభుత్వం కొనడం మాత్రమే కాకుండా రైస్ మిల్లర్లు కూడా మనకి దాన్ని కొనాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ న్యూస్ అనేది వచ్చినట్టుగా కనపడుతుంది. 6 గెలుస్తున్నాం, ఏపీలో మళ్ళీ జగనే వస్తున్నారు, కాంగ్రెస్ కు ఒక్కటే, బీజేపీ గెలుపు కోసం రేవంత్ ప్రచారం, బారాసాకు సైలెంట్ ఓటింగ్, డబ్బు ప్రభావం చూపించదు, మీడియా చిట్చాట్లో బారాసా అగ్రనేత కేటీఆర్. చెప్పండి సార్. 6 సీట్లు అనేటువంటిది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సింగిల్ ఒక సీట్ అనేది తెచ్చుకుంటారా లేదా అనేటువంటిది కూడా చాలా డౌట్ఫుల్ గా ఉన్నటువంటి సందర్భంలో 6 సీట్లు వస్తాయి అనేటువంటిది అది వారు కల్లో బతుకుతున్నట్టుగానే మనం భావించవచ్చు. ఇంకొకటి కాంగ్రెస్ ఒకటే, ఇది మహాదారుణం ఇది. సో ఇది వాళ్ళు మరి కూర్చొని కలగంటున్నారో నిలబడి కలగంటున్నారో అయితే మనకి అదే మరి పట్టపగలు కూర్చొని కలగంటున్నారో ఇలా నిలబడి కలగంటున్నారో మనకి అర్థం కావట్లేదు. బారాసాకు లోక్సభ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఎంపీ అభ్యర్థులతో మాట్లాడిన ఎలక్షన్ చక్కగా జరిగిందని చెప్పారు. నేను ప్రత్యేకంగా సర్వే కూడా చేయించా. ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పోయినట్లు రిపోర్ట్ చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానం పైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుందని బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సార్ ఒకటి మన ఈ న్యూస్ కట్ చేసుకొని జూన్ 4వ తారీఖు నాడు వారికి స్వయంగా కట్ చేసుకొని పెట్టుకొని చూపించుకుంటే మన ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది వాళ్ళు నిజంగా మరి ఎలా ఉన్నారు అనేటువంటి. సో తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కరెక్ట్ లేరు. నాగర్ కర్నూలు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కాగా గెలుస్తున్నారు.
అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉందంటున్నారు. కాంగ్రెస్ కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ ని చూసి కాంగ్రెస్ బీజేపీ భయపడిందని వెల్లడించారు. మనకి దాదాపుగా చూసుకున్నట్లయితే అంటే మనం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి రాలేదు, దాదాపుగా ఎనాలిసిస్ మాత్రమే జరుగుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ మనకి జూన్ 1 తర్వాత వస్తాయి. ఈ ఎనాలిసిస్ లో ఏ ఎనాలిసిస్ చూసినా కూడా బీఆర్ఎస్ అనేది కనీసం సెకండ్ పొజిషన్ లో కూడా లేదు. ఏ సీట్ లో కూడా బీఆర్ఎస్ అనేది సెకండ్ పొజిషన్ లో కూడా లేదు. దాదాపు వాళ్ళు థర్డ్ పొజిషన్ కే పరిమితం అయిపోయారు. మరి దీన్ని ఏమంటారు? 6 అంటే వాళ్ళకు 6 అనేది లక్కీ నెంబర్ సార్. అంతే, ఇంకా అట్లా కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారేమో మరి. అంటే ఆ 6 అది దాన్ని అలాగే మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు జూన్ 4 కాదు, మాకు జూన్ 6 ఫలితాలు కనుక వచ్చుంటే మేము ఖచ్చితంగా 6 సీట్లు గెలిచేవాళ్ళం, 6 గెలిచేవాళ్ళం, 6 సార్లు. మళ్ళీ తెర మీద ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం. డబుల్ డిజిట్ పక్కా ఏపీలో ఏర్పడింది ఎన్డీఏ సర్కారే. తెలంగాణలో బీఆర్ఎస్ గల్లంతు. రేవంత్ అంతా బురద రాజకీయం. హామీల అమలుపై దృష్టి పెట్టండి. సీఎం రేవంత్ కు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సూచన. సికింద్రాబాద్ లో వేలాది కొద్ది ఓట్లు గల్లంతు. నేడు ఈసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడి. కూటమి సర్కార్ ఏర్పడుతుందని చెప్పేసి ఏపీలో ఏర్పడేది ఎన్డీఏ సర్కార్. సో డబుల్ డిజిట్ అంటున్నాడు. మరి ఏపీలో రాజకీయాలనే మనకి తెలిసిందే. సో మన ఆఖరి వరకు వేచి చూడాల్సిందే. సో ఒక విధంగా కాన్ఫిడెంట్ గా ఉండడం అనేది తప్పేం లేదు. సో కాకపోతే మనకి ఎండ్ రిజల్ట్ వస్తే గానీ మరి టిఆర్ఎస్ లాగా థర్డ్ పొజిషన్ లో ఉండే పరిస్థితి లేదు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తా. అదిర్ కాంగ్రెస్, సిపిఎం బీజేపీతో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెసే మా కూటమిలో భాగం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటన. సో ఇండి కూటమి అనేటువంటిది ఇప్పుడు మరి అందులో ఏ పార్టీలు ఉన్నాయి, ఎవరు ప్రధాని అనేటువంటిది ఎటువంటిది ఇది లేదు. సో అందులో ఎవరు ఉంటున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు కూడా మనకి. ప్రధాని అనేది ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీని కానీ ఎవరు ఎంతమంది ఇస్తారు, ఏ పార్టీ ఇస్తారు పూర్తిగా సమాచారం అనేది లేదు. అంటే చివరికి ఎట్లా వస్తుందంటే ఆ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన కొద్దీ అప్పుడు ఒకవేళ హామ్ లోకి వస్తుందని తెలిస్తే పార్టీ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి స్కోప్ ఉంటుందంటారా? ఇప్పుడు ఎవరికి ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వస్తున్నారంటే ఆటోమేటిక్ గా గ్రావిటీ అనేది మనకి అట్రాక్ట్ చేస్తుంది. సో ఒకవేళ కాంగ్రెస్ కనుక మంచి సీట్లు కనుక వస్తే వాళ్ళు మళ్ళీ పార్టీలు అనేవి మళ్ళీ ఇండి కూటమిలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి. సో సిఏ అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైన చట్టం మనకి. సో ఇప్పుడు బార్డర్ లో ఉన్నటువంటి దేశాల్లో ఇప్పుడు మనకి ముఖ్యంగా అక్కడ ఆ దేశాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు. సో అంటే పాకిస్తాన్ గానీ బంగ్లాదేశ్ గానీ సో అందులో ఉన్నటువంటి వలసలు వచ్చినటువంటి వాళ్ళకి మనకి ఇక్కడ మన దేశ పౌరసత్వం ఇస్తుంది. అది కూడా 2014 ముందు చేసుకున్నటువంటి వాళ్ళకి. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులపై టెలిగ్రాఫ్ యాక్ట్. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు. అన్ని కోణాల్లో ఆధారాల సేకరణ. ట్యాపింగ్ కు అనుమతి పైన కఠిన శిక్షలు పడేలా సిట్ చర్యలు. సో ఈ వ్యవహారం ఎట్లా చూస్తుంది? ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది మనకి ఎలక్షన్ లో కూడా వాళ్ళు మీరు ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టలేదు అన్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. సో మేబీ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా వరకు అరెస్ట్ చేశారు, చాలా వరకు అరెస్ట్ ఉన్నారు. వాళ్ళని దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇది జరుగుతుంది ఇంకా. ఇంక ఇప్పుడు మనకి ఫాస్ట్ చేసినట్టుగా ఉంది. కానీ వీళ్ళు నెలల తరబడి దాన్ని ట్యాపింగ్ చేయడం, ట్యాపింగ్ చేయడం. సో వాళ్ళకి యాంటీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గత ప్రభుత్వం వాళ్ళకి యాంటీగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద ట్యాపింగ్ చేయడం అనేది మామూలుగా ఆలోచించినా కూడా అత్యంత దారుణమైనటువంటి విషయం అది. ఎందుకంటే ఒకళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ని వాళ్ళకి వెళ్ళి చూడడం అనేటువంటిది అది చాలా దారుణమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘన కూడా అవుతుంది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు వారి తెర వెనుక ఉండి సహకరించిన వారికి కఠిన శిక్షలు పడేలా సిట్ దర్యాప్తు చేపడుతుంది. ముఖ్యంగా ట్యాపింగ్ వ్యవహారంలో తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న ఆధారాలు సేకరించేందుకు సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం రూల్ సెక్షన్
నా 419A సెక్షన్ ప్రకారం ఫోన్ ట్యాంపింగ్కు అనుమతి ఇచ్చే అధికారం రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి వాళ్ళకే ఉంటుంది అది. సో అంటే ఇప్పుడు ఈ దీని ప్రకారం మరి ఎవరెవరు వెళ్ళొచ్చు? అక్కకు తోడుగా చెల్లు అక్క అన్న వెళ్తారా, మరి లేకపోతే నాన్న వెళ్తారా, మరి ఏ విధంగా ఆలోచించవచ్చు అంటారు? అది మనం అది పూర్తిగా ఇప్పుడు అంటున్నారు కదా, సిట్ దర్యాప్తు పూర్తిగా తేలితే ఒకరికొకరు తోడుగా వెళ్ళే అవకాశం గ్యారంటీ ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తా విశ్లేషణలు. సో చూస్తూనే ఉండండి. మరిన్ని విశ్లేషణలతో మీ ముందుకు వస్తాం. మీ ఎన్ఎస్ నాగరాజ్తో మీ రాజ్ కుమార్. నమస్కారం.